హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ పీవీసీ మున్నాని. ఫ్రెండ్స్, ఈ రోజు నేను మీకోసం మారుతి సుజుకి విటారా బ్రీజా అయితే తీసుకురావడం జరిగింది. ఫ్రెండ్స్, నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా. నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి. నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా M&M కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది. ప్రస్తుతానికి ఈ రోజు నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను. మీ ముందుకు హర్యానా కార్ అయితే తీసుకురావడం జరిగింది. ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలు, అటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ ఎవరికైనా అమ్ముతానండి. ఎన్ఓసి ఇస్తాను, లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. ఢిల్లీ, హర్యానా, యూపీ కార్లకు అయితే ఫైనల్స్ అయితే రావండి. ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మన చేతికి అయితే కార్ అయితే ఇస్తారు. ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు. మీరు రాలేని పక్షంలో కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇస్తే కారు కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగిద్దండి. ఫ్రెండ్స్, కారు డీటెయిల్స్లోకి అయితే వచ్చేది. ఈ కారు ఢిల్లీలో అయితే ఉంది. ఇప్పుడు మనం ముందున్న కారు చూసుకున్నట్లయితే మారుతి సుజుకి విటారా బ్రీజా ZDI ప్లస్ వేరియంట్ అండి. ఫుల్లీ టాప్ అండ్ వేరియంట్ అండి. ఫ్రెండ్స్, కారు మోడల్ చూసుకున్నట్లయితే 2017 మోడల్ అండి. RC వ్యాలిడిటీ 2032 దాకా అయితే ఉందండి. ఈ కారు ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే 98,000 కిలోమీటర్లు తిరిగింది. జెన్యూన్ రీడింగ్ అండి. కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి. ఈ కార్ ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి. గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి. ఈ కార్కి హర్యానాలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ అండి. ఇక్కడ ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా అమ్ముతాను, ఎన్ఓసి ఇస్తాను, ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. ఇక కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి. ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది. ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి. అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుందండి. అలాగే గేర్స్ చాలా స్మూత్గా పడుతున్నాయి. కార్ యొక్క సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి. ఇక టైల్స్ విషయంలో చూసుకున్నట్లయితే అలాగే ఇంజన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి. టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే కారుకున్నటువంటి 5 టైర్స్ స్టెప్నీ టైర్తో సహా 170% టైర్స్ అయితే ఉన్నాయి. ZDI ప్లస్ అనే టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఎలై వీల్స్ అయితే ఉన్నాయి. డ్యూయల్ టోన్ కలర్తో ఈ కార్ అయితే ఉందండి. ఎలై వీల్స్ అయితే ఉన్నాయి. ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. మైలేజ్ చూసుకున్నట్లయితే 1 లీటర్ డీజిల్కి హైవే మీద 18 నుంచి 22 మధ్యలో అయితే మైలేజ్ అయితే వచ్చిందండి. ఏసీ చూసుకున్నట్లయితే చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్లో అయితే ఉంది. మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి. అలాగే కార్ పవర్ స్టీరింగ్ ఉంది. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. పవర్ విండోస్ ఉన్నాయి. 4 వర్కింగ్లు అయితే ఉన్నాయి. సెంట్రల్ లాకింగ్ ఉంది. స్మార్ట్ సెన్సార్ కీ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే ఈ కార్కి అయితే ఉందండి. ఈ కార్ని స్టార్ట్ చేయాలంటే పుష్ స్టార్ట్ బటన్తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. పుష్ స్టార్ట్ బటన్తో ఆఫ్ చేయాల్సి ఉంటుందండి. ఫ్రెండ్స్, ఇక కారు యొక్క సీట్ కవర్ చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. ఈ కార్ సీట్ కవర్స్ 100కి దాదాపుగా 70 నుంచి 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. అలాగే సేఫ్టీ విషయంలో డ్రైవర్ సైడ్, కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. అలాగే ABS యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఈ కార్కి అయితే ఉందండి. అలాగే రివర్స్ కెమెరా, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి. ఇక కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే చెర్రీ రెడ్ అండ్ బ్లాక్ అండి డ్యూయల్ టోన్ కలర్తో ఈ కార్ అయితే ఉందండి. కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు. కానీ అక్కడక్కడ గీతలు పడితే మాత్రం టచ్ అప్లు అనేది కామన్గా అయితే జరుగుతాయండి. కారు బాడీ పరంగా పిల్లర్స్ చూసుకున్నట్లయితే ABC లెఫ్ట్లో ఉన్నటువంటి 3, రైట్లో ఉన్నటువంటి 3 పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది. అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కూడా కంపెనీ పేస్టింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉందండి. అలాగే ఫ్రంట్లో వచ్చేటటువంటి 2 లెగ్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే బాడీ పంచింగ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి. ఫ్రెండ్స్, ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది. కారు మీద హర్యానాలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు. కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే 6,30,000 రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారు. కారు కాస్ట్ కారు ఓనర్ గారు 6,30,000 రూపాయలు చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ రేట్ కాదు. ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉందండి. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి. ఫైనల్ కాస్ట్ అనేది ఫోన్లో అయితే చెప్తాం అయితే జరిగింది. అలాగే ప్లీజ్ అండి, ఒక వీడియోకి లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. ఎన్ఓసి ఇస్తాను, ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, చూడొచ్చు కార్ మొత్తం కూడా డీటెయిల్డ్గా అయితే చూపిస్తానండి. ఫ్రంట్ లుక్ అండి. మారుతి సుజుకి విటారా బ్రీజా ZDI ప్లస్ డ్యూయల్ టోన్ కలర్తో అయితే ఉంటుంది. ఫుల్లీ టాప్ అండ్ ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి. 100కి 100% హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి. ప్రొజెక్టర్ అండ్ హాలోజన్ హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి. LED DRLతో బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఫాగ్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి. కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి. చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంది. అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఒక 70% టైర్స్ అయితే ఉన్నాయండి. చూడొచ్చు 70% టైర్స్ అయితే ఉన్నాయి. ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు, దగ్గరగా చూపిస్తున్నాను. అలాగే వెనకాల ఉన్నటువంటి టైర్ చూసుకున్నట్లయితే ఒక 70%, 60 నుంచి 70% టైర్ అయితే ఉందండి. అలాగే ఎలై వీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను చూడొచ్చండి. కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు. అలాగే చూసుకున్నట్లయితే బ్యాక్ లుక్ అండి. వెనకాల ఉన్నటువంటి 2 టైల్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. రివర్స్ కెమెరా, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి. వాషర్ విత్ వైబర్ డీఫాగర్ అయితే ఉంది. రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి. అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను
చూడొచ్చండి. కార్ యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి. చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది కార్ చూడొచ్చండి. ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు. అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే 100కి 60 నుంచి 70% టైర్స్ అయితే ఉన్నాయండి. చూడొచ్చు ఎలైవీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చండి. చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంది. వెనకాల ఉన్నటువంటి టైర్ చూసుకున్నట్లయితే ఒక 60 నుంచి 70% మధ్యలో టైర్ అయితే ఉందండి. అలాగే ఎలైవీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే డోర్ లైనింగ్ పర్ఫెక్ట్గా అయితే ఉందండి. అలాగే బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. చూడొచ్చండి బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే 100కి 70% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. చూడొచ్చు అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే ఈ కార్ని స్టార్ట్ చేయాలంటే పుష్ స్టార్ట్ బటన్తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది. ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి. అలాగే చూసుకున్నట్లయితే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. చాలా అంటే చాలా స్మూత్గా స్టీరింగ్ అయితే ఉందండి. అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి. చూడొచ్చు మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉంది. అలాగే స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్, బ్లూటూత్ కంట్రోల్స్, వాయిస్ కమాండ్ కంట్రోల్స్, అలాగే క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి. టాప్ అండ్ వేరియంట్ కాబట్టి. అలాగే హారన్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి. రీడింగ్ చూడొచ్చండి 98,823 కిలోమీటర్లు తిరిగిందండి. జెన్యూన్ రీడింగ్ అండి. క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు. అలాగే స్క్రీన్ అయితే ఉందండి ఈ కార్లో. మీకు ఇందులో నావిగేషన్ వస్తుంది. అలాగే చూసుకున్నట్లయితే ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ మంచి వర్కింగ్లో ఉంది. 1 నుంచి 5 దాకా కూడా గేర్స్ చాలా అంటే చాలా స్మూత్గా అయితే పడుతున్నాయండి. చూడొచ్చు గేర్ షిఫ్టింగ్లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. రివర్స్ కెమెరా కూడా మంచి వర్కింగ్లో ఉంది. అలాగే యాంబియస్ లైట్స్ అయితే ఈ కార్కి అయితే ఉన్నాయి. చూడొచ్చండి మొత్తం యాంబియస్ లైట్స్ ఉన్నాయి. అలాగే డోర్ డ్యాంపింగ్ కూడా ఉంది. డోర్ డ్యాంపింగ్ వల్ల ఏంటంటే డోర్ డ్యాంపింగ్ ఉండటం వల్ల బయట ఉన్న సౌండ్లు, బయటలో ఉండే సౌండ్ లోన కూడా ఎక్కువ సౌండ్లు అయితే రావు. అలాగే ఎటువంటి నాయిస్ అయితే హెవీగా అయితే డోర్ నాయిస్ కానీ అటువంటి నాయిస్లు అయితే ఏం రావండి. డోర్ డ్యాంపింగ్ కూడా ఈ కార్కి అయితే ఉందండి. అలాగే చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ 100కి దాదాపుగా 70 నుంచి 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది. అలాగే ఒకసారి చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ 100కి 70 నుంచి 80% అయితే ఉన్నాయి. అలాగే డిక్కీ స్పేస్ అనేది స్పేషియస్గా అయితే ఉంటుంది. ఎక్కడ బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఎక్కడ లైనింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి. ఒకసారి చూడొచ్చండి డిక్కీలో డోర్ డ్యాంపింగ్ కూడా డిక్కీలో కూడా చేశారు. చూడొచ్చండి డోర్ డ్యాంపింగ్ ఇది మొత్తం కూడా. అలాగే టైర్ చూసుకున్నట్లయితే 100కి 70% అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే యాప్రాన్స్ విషయంలో లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉంది. చూడొచ్చండి అలాగే రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కూడా కంపెనీ పేస్టింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే ఎక్కడ బాడీకి ఎక్కడ చూడొచ్చు ఇంజన్ యొక్క ఆయిల్ లీకులు అయితే ఎక్కడ లేవండి. చూడొచ్చు ఎటువంటి ఆయిల్ లీకులు, ఆయిల్ చెమ్మలు అయితే లేవండి. 2017లో వచ్చినటువంటి బార్కోడింగ్తో లేబుల్స్ పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయండి. ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవు. ఎక్సైడ్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది. ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉందండి. ఒక్కసారి ఈ కార్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తాను. స్టార్ట్ చేయి. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది. ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది. ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదు. యాక్సిలరేటరీ ఒకసారి చెయ్యి, రేస్ చెయ్యి. ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉందండి. ఇంజన్ ఆప్ ఒకసారి, మళ్ళీ ఒకసారి స్టార్ట్ చేయి. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. 2017 మారుతి సుజుకి విటారా బ్రీజా ZDI ప్లస్ ఫుల్లీ టాప్ అండ్ వేరియంట్ 2 ఎయిర్ బ్యాగ్స్ కార్ అండి. ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే 6,30,000 రూపాయలు చెప్తున్నారు. ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు, కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు PVC మున్నాని. అందరికీ బాయ్, జై హింద్.